ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా మంది విపరీతంగా కష్టపడ్డారు. దాదాపుగా 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి భరత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి పిచ్చిరెడ్డి గారు కానీ, కృష్ణ గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, ఆనంద్ గారు కానీ, వీళ్ళందరూ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడిలాగా భావించి వాళ్ళ జీవితాలను మొత్తాన్ని 10 సంవత్సరాలు త్యాగం చేసి కష్టపడి ఆయనకు పనిచేస్తే చివరికి వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఎక్కువ ఏమి కోరుకోలేదు. ఇప్పుడు పిచ్చిరెడ్డి గారు చూస్తే ఆయన ఆస్తులు అమ్ముకున్నారు తప్పించి ఏ రోజు క్యారెక్టర్ అమ్ముకున్నటువంటి వ్యక్తి పిచ్చిరెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తులు వాళ్ళు కోరుకునేది ఏంటంటే కనీస గౌరవం, వాళ్ళు వెళ్ళినప్పుడు మాట్లాడేటువంటి విధానం, ఇవన్నీ లేకుండా అదేవిధంగా ఈరోజు ప్రజలు చూస్తూ ఉంటే 10 సంవత్సరాలుగా ముస్తఫా గారి ప్రాంతంలో ఉన్నారు. మరి నేను వెళ్ళి ఆ ఇళ్లలోకి చూస్తే 30-40 సంవత్సరాలుగా ఇళ్లలో ఉన్న ఇళ్లకు పట్టాలు లేవు, డ్రైనేజీలు లేవు, రోడ్లు కొన్ని గుంతలు, వాటర్ సమస్య అనేది తీవ్రంగా ఉంది. వాటర్ అయితే కనీసం ట్యాంకులు కూడా లేవు, ఇళ్లపైన డ్రమ్ముల్లో వాటర్ పట్టుకొని ఉంటా ఉన్నారు. వాటి కనీసం కప్పులు కూడా కొనుక్కోలేనటువంటి డ్రమ్స్ మీద కవరింగ్ లేకుండా నీళ్లు కూడా మట్టి మట్టిగా ఉన్నాయి, మురికిగా ఉన్నాయి. మరి ఇళ్లలోకి పోయి చూస్తే 20 గజాల 30 గజాల స్థలంలో 6-7 ఉంటా ఉన్నారు. మరి కొంతమంది హస్బెండ్స్ అయితే పాపం ఈ ప్రాంతంలో ముఖ్యంగా లిక్కర్ కి, ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అవి ఎందుకు ఇంత అడిక్ట్ అయిపోతున్నారో అందరూ ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మందు అనేది ఒక్క ఈస్ట్ ప్రాంతంలోనే కాదు, ప్రపంచం మొత్తం ఉంది, తెలంగాణలో ఉంది, వేరే రాష్ట్రంలో ఉంది. కానీ ఇక్కడే అది ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లోనే ఎందుకు ఎక్కువ మంది ఇంత అడిక్షన్కి గురై ఈ విధంగా చనిపోతా ఉన్నారు? ఎందుకంటే ఆల్కహాల్ అనే దాంట్లో ఒక క్వాలిటీ కంట్రోల్ లేదు, దాంట్లో కమిషన్లు తీసుకుంటా ఉన్నారు, వాటిలో స్పిరిట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ రేట్లు దెబ్బకి 60 రూపాయలు ఉండే క్వార్టర్ 200-300 రూపాయలు ఉంటే అవి పెట్టి కొనుక్కోలేక శానిటైజర్స్ కానీ